ఇక్కడ చదివినట్లయితే పరమగీతం 4వ అధ్యాయం 3వ వచనంలో, నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి, నీ నోరు సుందరము. ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మను మికిలిగా ప్రేమించిన గొప్ప పరలోకమందున తండ్రి, మహోన్నతులకు దేవా, నా తండ్రి, హుబ్లీలో మమ్రే క్రిస్టియన్ అసెంబ్లీ ద్వారా ఒకరోజు రిట్రీట్ తండ్రి మీరు ఏర్పాటు చేయటకు మీ వాత్సల్యతను మీరు కనపరిచారు. చక్కని ఈ దిన కూడికలో ఉదయం మొదలుకొని ఇప్పటి వరకు తండ్రి మీ యొక్క సందేశాలను విని ఆత్మలో మేము తెప్పరిల్లుతుంటున్నాం. ఈ మధ్యాహ్న కాలము ద ఫైనల్ సెషన్లో మేము ఉన్నాం. చదవబడినటువంటి లేఖనములను మా అందరి వినికిడులు మీరు ఆశీర్వదిస్తూ మాకందరికి కూడా అర్థమగునట్లు తండ్రి మీ ఆత్మతో నడిపిస్తూ బోరగా మీరుండి తండ్రిని మాట్లాడుతూ వినుచున్న మాకందరికి తండ్రి వినే చెవిని గ్రహించే హృదయాన్ని మాకు అనుగ్రహిస్తూ ఆసక్తి కలిగి మీ వాక్యం నేర్చుకున్నట్టుకు మీ కృప చూపుదురని క్రీస్తు యేసు మహిమగల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దయచేసి వాక్యాన్ని గమనించండి. క్లుప్తంగా మనము ఫైనల్ సెషన్లో 30 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు మనం పరమగీతములో నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేస్తున్నప్పుడు ఇందులో ప్రభు అయిన దేవుడు ఇశ్రాయేలులకు సంబంధించినటువంటి విషయంలో మాట్లాడము, ప్రియుడైనటువంటి సొలొమోను షూలమ్మితిని సంబోధిస్తూ మాట్లాడినట్లుగాను, ఇందులో గొప్ప ఆత్మీయ పాఠము ప్రభు అయిన యేసుక్రీస్తునకును సంఘమునకు ఉన్నటువంటి సంబంధాన్ని మనము చూడగలుగుతుంటున్నాం. ఇక్కడ షూలమ్మితి యొక్క బాహ్య వర్ణన, ఔటర్ బ్యూటీని అతడు పొగడుతూ, నా ప్రియురాలా నీవు సుందరివి, నీ సుందరివి అని ప్రస్తావించడం జరిగింది. రెండవదిగా, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె, ఈ గువ్వ కన్నులు పవిత్రతను చూపేవిగా ఉన్నాయి. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నవి. ఇక్కడ తల వెంట్రుకలు ప్రత్యేకతను, క్రీస్తు కొరకు సమర్పణ కలిగిన జీవితము ఇక్కడ మనం చూస్తుంటున్నాం. నీ పలువరస కత్తెర వేయబడినవి అన్నాడు. ఇక్కడ బలమైన ఆహారము తిని ఆత్మ సంబంధమైన వాక్యములను మనము అర్థం చేసుకోవడం, పరిపక్వతను గురించి ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. 3వ వచనంలో, నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి అనగా ప్రభువును స్తుతించే పెదవులు, ప్రభువును ఘనపరిచే పెదవులు ఇక్కడ మనము చూస్తున్నాం. 3వ వచనము 2వ భాగంలో, నీ నోరు సుందరము. ఇక్కడ షూలమ్మితి నోరును గురించి సొలొమోను మాట్లాడుతూ, నీ నోరు సుందరము, దై స్పీచ్ అని ఉందండి. నీ మాటలు ఎంత సౌందర్యంగా ఉన్నాయి. నీ కన్నుల గురించి మాట్లాడుతూ ఆమె తల వెంట్రుకల గురించి మాట్లాడాడు, ఆమె పెదవుల గురించి మాట్లాడాడు, పలువరస గురించి మాట్లాడాడు. ఇక్కడ నీ నోరు ఎంత సుందరము అన్నాడండి. నోటికి ఇంత సౌందర్యం ఎలా వచ్చింది? ఇక్కడ ద స్పీచ్ కమ్లీ అన్నాడండి. నీ మాటలు ఎంత మధురంగా ఉన్నాయి. కాబట్టి మాటల విషయంలో మనం చూస్తే నోరు చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంది. షూలమ్మితి నోరును చూసినప్పుడు ఎంత సుందరంగా ఉంది. ఈ యొక్క ఉదాహరణ నేను మీకు చెప్తాను. ఈ రోజులలో మన నోరులు ఎలా ఉన్నాయి తెలుసండి? అంటే మనకి ఎక్కడ కాదు, అనేకులు విశ్వాసులమని చెప్పుకుంటున్నారు, కానీ నోటికి హద్దు ఉండడం లేదండి. యాకోబు పత్రికలో ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో, కళ్ళము పెట్టబడినటువంటి నోరు ఉంది అక్కడ. నేను విశ్వాసిని అనుకుంటున్నాము, అయితే నోటికి ఏం లేదండి, కళ్ళము లేదు, అదుపు లేదు. అలాంటి నోరు చాలా ప్రమాదం అండి. షూలమ్మితి, నీ నోరు సుందరము, నీ మాటలు మధురంగా ఉన్నాయి, నీ పెదవులు తేనీయలు ఒలుకుచున్నట్టున్నవి, నీ పెదవుల మీద ద్రాక్షారస మధుక్షీరములు కలవు. నీ నోరు తెరిస్తే నీ నోటి ఉన్న వాక్యం వినబడుతుంది. మధుక్షీరములంటే తేనె, వాక్యానికి సూచన, పాలు వాక్యం సూచన. నీ పెదవులు తేనీయలొలుకుతున్నవని సొలొమోను షూలమ్మితి గురించి మాట్లాడుతున్నాడు. ఆమె పెదవులు విప్పితే దేవుని వాక్యం వినబడుతుంది. యాకోబు పత్రికలు చూస్తాము, కళ్ళము పెట్టబడిన నోరు, అదుపు లేని నోరు. చాలా జాగ్రత్తగా విశ్వాసులు అనేకులను ఈ రోజులలో చూస్తున్నాము. అదే నోటితో దేవుని స్తుతించడము, అదే నోటితో దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపించడం మనం చూస్తుంటున్నాం. కాబట్టి నోరు సుందరంగా ఉండాలి. షూలమ్మితి యొక్క ఆ లక్షణములను ఈ రోజులలో మనము మన వ్యక్తిగత విశ్వాస జీవితంలో సరే, సంఘ జీవితంలో అయినా సరే చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. బైబిల్లో సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో ఒక కుటుంబం ఉంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో అక్కడ
మోషే, అహరోను, మిర్యాముల కుటుంబం ఉంది. అక్కడ మోషే కూషు దేశపు స్త్రీని వివాహము చేసుకొని ఉండేను కనుక ఆ స్త్రీని బట్టి మిర్యాము, అహరోనులు మోషే మీద సనిగిరి అని సంఖ్యాకాండ 12 చూస్తాం. కూషు దేశపు స్త్రీని షిపోరాను చేసుకున్న దానిని బట్టి ఆ కుటుంబంలో కలత రేగింది. మిర్యాము, అహరోనులు అతని సొంత తోడబుట్టిన వాళ్ళే అతని మీద కలహానికి రేశారు, జగడం పుట్టారు. అప్పుడు ఏమన్నారు తెలుసా వాళ్ళు? దేవుడు యెహోవా మోషే చేతన పలికించిన మా చేత మాట్లాడలేదా, మేము ఇశ్రాయేలు ప్రజలను నడిపించలేదా అని కలహం వచ్చింది. ఆ సందర్భంలో మోషే ఒక్క మాట కూడా మాట్లాడేదండి. మోషే నోరు తెరవలేదు. మోషే మీద జగడములో ఆడుతూ తన సహోదరి, తన అన్న మోషే మీదకి వచ్చాడు. మోషే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంకొక విషయం గమనించారా? అక్కడ మోషే భార్య కూడా నోరు విప్పలేదండి. ఈ రోజుల్లో విశ్వాసులు ఎలా ఉన్నారు? ఒక చిన్న సమస్య వస్తే నోరు బారేసుకుంటారండి. అసలు ఇక ఆ నోరును మనం కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇంకా మోషే కుటుంబంలో, ఆ దైవజనుడి కుటుంబంలో కలహం రాగా మోషే మాట్లాడలేదు, మోషే భార్య కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు వారి పక్షముగా? దేవుడైన యెహోవా అహరోను, మిర్యాములు మోషేకు విరోధంగా మాట్లాడిన మాటలు వినేను. అప్పుడు ఏమన్నా తెలుసా? మిర్యాము, మోషే, అహరోను, మిర్యాము, మీరు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరికి రండి, నేను మాట్లాడాలి అన్నాడు. అక్కడికి రాగా, నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటానికి మీరు ఎందుకు భయపడలేదు? భూమి మీద ఉన్న వారిలో అందరికంటే మిక్కిలి సాత్వికుడు మోషే, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. అతనికి విరోధంగా మీరు మాట్లాడక ఎందుకు భయపడలేదు? మీరు మీలో ప్రవక్త ఉన్న ఎడలా కదా, దర్శనముల ద్వారా, స్వప్నముల ద్వారా మాట్లాడేవాడిని, కానీ మోషే అలాంటి వాడు కాదు, నా స్నేహితుడు, అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడుతును. భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు మోషే అని చెప్పి దేవుడు డిఫెండ్ చేశాడండి. మోషే ఆ సందర్భంలో మాట్లాడుతూ మిర్యాముకి ఏమొచ్చిందండి? కుష్టు వచ్చింది. అదంతా మనకు తెలిసినటువంటి విషయమే. మోషే షిపోరాల నోరు చూసారు ఎంత సుందరమో. షూలమితి యొక్క నీ మాటలు సుందరము, ఇక్కడ అంటాడు నీ ముఖము, నీ నోరు సుందరము అన్నాడు. మోషే కుటుంబంలో కూడా షిపోరా, మోషేలు కూడా ఒక్క మాట మాట్లాడలేదు వాళ్ళకి విరోధంగా వస్తే. ఆ ప్లేస్లో మనం ఉంటే ఏమనే వాళ్ళని తెలుసా? నాలాంటి మిక్కిలి సాత్వికుడు ఎవరు ఉన్నాడు? 6 లక్షల కాలబలమును 20 లక్షల ఇశ్రాయేలు ప్రజలను నడిపించేటువంటి గొప్ప నాయకుడు నేను, నాకు విరోధంగా మాట్లాడతారా మీరు? ఏమనుకున్నారని వాళ్ళేమో. అయితే మోషే షిపోరాల నోరు ఎంత సుందరమండి. ఈ రోజుల్లో విశ్వాసులు మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు నోరు చూసారా? షూలమితి పరమగీతంలో అంటుంది, నా ప్రియుని నోరు సుందరము. యేసు ప్రభు ఆయన సిలువలో కొడుతూ ఉన్నారు, ఆయనకు విరోధంగా నిందలు మోపారు కదా. ఆ సిలువ కొడుతున్నప్పుడు ఏమన్నారు? తండ్రి, వీరేమి చేసినారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించుము. ఆయన నోరు ఎంత సుందరమైందండి. ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాట ఏది కూడా నిరర్థకం కాలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు తన నోటి నుండి మాట్లాడాడు. ఆయన ప్రసంగముల ద్వారా, కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్తలో రాయబడింది, ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడేది ఆయన కొండ మీద ప్రసంగమే. ఆ యొక్క సందర్భంలో అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నోరు తెరిచి మాట్లాడాడు. ఆయన కరకలిగిన వాడు, దయగలిగినటువంటి వాడు. అనేక వేల మంది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వర్తమానం వినడానికి వచ్చి ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలు విన్నారు. వాళ్ళు ఆశ్చర్యపడ్డారు, విస్మయం పొందారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నోట నుండి దయగలిగినటువంటి మాటలు, ఆయన నోట నుండి వచ్చినటువంటి ఏ మాట నిరర్థకం కాదండి. బేతనీయకి వెళ్ళాడు. అప్పటికే లాజర్ చనిపోయి 4 రోజులు. మార్తా, మరియలు ఏడుస్తున్నారు. మార్తా దగ్గరికి వచ్చి ఏమన్నాడు ఆయన? మార్తా, మార్తా, నీ సహోదరుడు బ్రతుకును. లాజర్ బ్రతికాడా లేదా? సుందరమైనటువంటి ఆయన నోట నుండి వచ్చిన ఏ మాట నిరర్థకం కాదు. సమాధి దగ్గరికి వెళ్ళాడు. లాజరు బయటికి రమ్ము. లాజరు వచ్చాడా లేదండి? బయటకు వచ్చేసాడు. నాయిను గ్రామానికి వెళ్ళాడు. ఆ విధవరాలు ఏడుస్తుంది, చిన్నవాడా లెమ్ము. ఆ పాడి మీద నుంచి లేచాడు. కుంటివాడు కనపడ్డాడు. నీ పరుపెత్తుకొని లేచి నడుము. కుంటివాడు లేచాడు. ఆయన నోట నుండి వచ్చే మాటలు ఎలా ఉన్నాయి తెలుసా? ఆయన నోరు సుందరము, నా ప్రియుడు, ఆయన నోరు సుందరము అని ఆమె షూలమితి మాట్లాడడం జరిగింది. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నటువంటి లక్షణములు
సంఘములు ఈ రోజులో ఉన్నాయా? సొలొమోను నోరు, నా ప్రియుని నోరు సుందరము అని షూలమితి మాట్లాడింది. షూలమితి యొక్క స్వరము, ఆమె మాటలు మధురంగా ఉన్నాయి. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఉదాహరణగా తీసుకున్నాం. సంఘములో ఉన్న విశ్వాసులము అలా ఉన్నామా? కాబట్టి పౌలు అంటాడు, మీరు ప్రియులైన పిల్లల వలె క్రీస్తును పోలి నడుచుకొనుడి. మీరు ప్రియులైన పిల్లల వలె క్రీస్తును పోలి నడుచుకోవాలి. క్రీస్తు నడిచినటువంటి నడక మనలో ఉందా? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, మీరు తన అడుగు జాడలను పోడి నడుచుకున్నట్లు మీ కొరకు మాదిరి ఉంచిపోయాడు. క్రీస్తు నడిచినటువంటి మాదిరి, ఆయన అడుగు జాడలను పోలి మనం నడుచుకోవాలని ఆయన మాదిరి ఉంచాడు. ఆ మార్గంలో మనం నడుస్తున్నామా? ఆ పోలికలు మనలో ఉన్నాయా? షూలమితి అంటుంది, నా ప్రియుని నోరు సుందరము. ఇక్కడ సొలొమోను అంటాడు, నీ నోరు సుందరము, తై స్పీచ్ అని ఉందండి. ఆ మాటలు ఎంత సుందరంగా ఉన్నాయో మనము చూడగలుగుతున్నాం. ఇక్కడ పరమగీతం 4వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందామండి. 4వ అధ్యాయము 7వ వచనం, నా ప్రియురాల నీవు అధిక సుందరివి, నీ యందు కలంకమేమియు లేదు. ఇక్కడ అంటాడు, నా ప్రియురాలు నీవు అధిక సుందరివి, ద మోస్ట్ బ్యూటిఫుల్ అన్నాడండి అక్కడ పదము. నీవు అధిక సుందరివి. ఇక్కడ షూలమితి విషయానికి వచ్చినప్పుడు సంఘము సౌందర్యమైందిగా ఉండాలి. అక్కడ అంటాడు, నీ యందు కలంకమేమియు లేదు, పరిపూర్ణ సౌందర్యం ఉందే. ఇక్కడ ఈరోజు మన సంఘాలలో సౌందర్యంగా ఉన్నాయా, గలిబిలిలు ఉన్నాయా మనం గమనిద్దాం. ఇక్కడ చూస్తాము, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టింది ఎందుకు తెలుసండి? ఒక భార్య భర్తలకు ఉన్నటువంటి సంబంధాన్ని అక్కడ మాట్లాడుతూ పౌలు ప్రభు అయిన క్రీస్తు యొక్క ప్రేమను అక్కడ ఎఫెసు సంఘానికి రాస్తున్నాడు. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అంటూ, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, ఆ సంఘము అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అర్థమైందండి? క్రీస్తు ప్రభు ఆ కలువరి శిలువలో సంఘము కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆయన ఏమంటాడంటే, ఇక్కడ భార్య భర్తలకు ఉన్నటువంటి సంబంధం బట్టి వరుడైనటువంటి క్రీస్తు వధువైన సంఘము కొరకు తన ప్రాణం పెట్టినట్లు ఇప్పుడు చూస్తున్నాడు. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడు అటువలే అన్నాడండి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు, తన సంఘం కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే, అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏది కూడా లేకుండా ఉండాలి, పరిశుద్ధమైన మహిమగల సంఘముగా ఉండాలి. ఇక్కడ సొలొమోను చూశాడు షూలమితిని, అంటాడు 7వ వచనంలో, నా ప్రియురాల నీవు అధిక సుందరివి, నీ యందు కలంకము లేదు. ఈరోజు మన సంఘాలు లేక మన వ్యక్తిగత జీవితాలను మనం ఒకసారి ఆలోచన చేశామా? ప్రసంగి గ్రంథంలో ప్రసంగి రాశాడు, బుక్క వనిత అయినబులో చచ్చిన ఈగలు పడుట వలన అది చెడు వాసన దుర్వాసన కొట్టును. క్రీస్తు మనలను పరిమళ వాసనముగా ఉండుటకు తన ప్రాణమును బలిగాను అర్పణముగాను ఆ కలువరి శిలువలో ధారపోసాడు. మనము దుర్వాసన ఉన్నటువంటి మనము సువాసన కలిగిన వారంగా ఉండాలని తన ప్రాణము ధారపోసాడు. పేతురు ఏమంటాడు తెలుసండి తన పత్రికలో 1వ అధ్యాయం 18-19 వచనంలో, పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా మీరు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు, నిర్దోషమును నిష్కలంకమునగు పరిశుద్ధమైన క్రీస్తు యేసు రక్తము, ఆయన కార్చిన రక్తము నిష్కలంకమైనది, పరిశుద్ధమైనటువంటి రక్తము. ఎందుకు పరిశుద్ధమైన రక్తం కార్చాడు? ఆయన ఏ సంఘము కొరకైతే తన రక్తం కార్చాడో ఆ సంఘము నిష్కలంకమైనది గాను పరిశుద్ధమైనది గాను మహిమ కలిదిగా ఉండాలి. ఆ సంఘములో లోపం ఉండకూడదు. ఇక్కడ సొలొమోను చూసినప్పుడు షూలమితి ఎలా కనబడింది? నీవు సుందరివి, అధిక సుందరివి, నీలో కలంకమేమీ కూడా లేదు. ఈరోజు ప్రభు సంఘాన్ని చూసినప్పుడు సంఘము కలత అయినను మత్సైను ముడతలైనను అటువంటిది ఏది కూడా కనపడకూడదండి. అపోస్తలుడైన పౌలు తన పత్రికలు రాస్తున్న సందర్భంలో అక్కడ చూస్తారు, పౌలు ఏమంటాడు తెలుసండి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:14 అంటాడు, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య మీరు ఎవరి మధ్య అయితే నివాసం చేస్తుంటున్నారో ఆ ప్రజలను ప్రస్తావించి మాట్లాడాడు. 2:14 ఫిలిప్పీ పత్రికలో, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులునగు అనిందులైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మానుడి. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య ఉన్నారు, వారి మధ్య నివాసము చేయుచున్నారు.
మీరు నిర్దోషులు నిష్కలంకులకు అనిందులని దేవుని బిడ్డలు అవ్వాలంటే సనుగులు సంశయాలు మానుకోండి. అది ఒక లోపం అండి, అది ఒక కలంకము సంఘములో. కాబట్టి ఇక్కడ తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 14లో పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. తిమోతి, నువ్వు యవనస్తుడు, జాగ్రత్త. ప్రభు అయిన యేసుక్రీస్తు 2వ రాకడ వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ 6వ అధ్యాయం 14లో అంటాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞలను గైకొనవలని నీకు ఆజ్ఞాపించుచున్నాను. మన వ్యక్తిగత జీవితంలో నిష్కలంకులుగా ఉండాలి. సంఘము కూడా నిష్కలంకమైనదిగా, పరిశుద్ధమైనదిగా ఉండాలి. అందులో లోపములు ఉంటే ఏందండి, సౌందర్యము దెబ్బతీస్తుందండి. నీవు అధిక సుందరివి, ద మోస్ట్ బ్యూటిఫుల్ అన్నాడండి. నీలో కలంకము లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘము కొరకు రాబోతున్నాడు. ఆ దినమున సంఘమును చూసినప్పుడు సంఘమును చూసి నిన్ను నన్ను చూసి చెప్పగలడా, నీవు నా ప్రియురాల, నీవు అధిక సుందరివి, నీలో కలంకము లేదు. అటువంటి కలంకము లేని జీవితాన్ని మనము జీవించాలి. ఇక్కడ 4వ అధ్యాయము పరమగీతము ఆఖరి భాగాన్ని మనం ధ్యానం చేద్దాము. ఇక్కడ 12వ వచనము చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని మనము కొంచెము మనసు పెట్టి గమనం చేద్దాం. 12వ వచనము, 4వ అధ్యాయం 12. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, అక్కడ చదువుతారండి, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూతవేయబడిన జలకూపము అన్నాడు. 15వ వచనములో, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబానోను పర్వత ప్రవాహము. ఈ యొక్క మాటను మనము కొంచెం గమనం పెట్టి తర్వాత ముందుకు మనము సాగుదాం. ఇక్కడ మనం గమనించండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము ఇందులో నేను మీకు గుర్తు చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ సొలొమోను షూలమితిని గురించి మాట్లాడుతూ 12వ వచనం, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము అన్నాడండి. ఇక్కడ మూయబడినటువంటి ఉద్యానము, మూతవేయబడిన జలకూపము. ఆదికాండములో చూస్తాము, యాకోబు ఆ బావి దగ్గరికి వచ్చేప్పుడు గొర్రెలు వచ్చాయి. చదవడానికి సమయం లేదు కాబట్టి చదవడం లేదు, జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అప్పుడు రాహేలు వారు వచ్చిన సందర్భంలో ఇక్కడ మనం చూస్తాము, ఆ బావి మీద రాతి మూత వేయబడింది. ఆ గొర్రెలు తాగే నీళ్లు కల్మషము లేకుండా ఉండాలంటే ఆ బావి మీద ఏమున్నది, మూత వేయబడడం జరిగింది. ఇక్కడ పరమగీతములో షూలమితి గురించి సొలొమోను మాట్లాడుతూ, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకూపము. స్వచ్ఛమైన నీరు అందులో ఉన్నటువంటి గొర్రెలకు కావాలి కాబట్టి పాత నిబంధన గ్రంథంలో బావి మీద మూత వేసేవారు. ఇక్కడ ఉద్యానము అన్నాడండి. ఉద్యానం అనగా సంఘము. సంఘములో స్వచ్ఛమైన బోధ ఉండాలి, స్వచ్ఛమైన వాక్యం ఉండాలి. కలిపి చెరిపేడి బోధలు అనేకలు ఉంటాయండి. అటువంటి వారు రాకుండా మూయబడిన ఉద్యానము అని ఉందండి. ఇందులో యాక్సెస్ ఎవరికి ఉంది, నా ప్రియుడు మాత్రము తన ఉద్యానవనమునకు ఏతించునుగాక అంటుందండి. మూయబడిన ఉద్యానము, మూత వేయబడినటువంటి జలకూపము అని ఇక్కడ మనం చూసాం. కాబట్టి ముందుకు మనం చదువుకుందాం. 4వ అధ్యాయము 15వ వచనం చదువుతారండి. 4వ అధ్యాయం 15వ వచనం, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబానోను పర్వత ప్రవాహము. ఈ మాటను మనం కొంచెము గమనం పెట్టి తర్వాత వాక్య భాగాన్ని మనము ముగించుకుందాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాయింట్కి మనం వచ్చాము. ఆమెను గురించి మాట్లాడుతూ షూలమితిని మెచ్చుకుంటూ ఇక్కడ ఏమంటాడంటే, నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబానోను పర్వత ప్రవాహము. ఈ ఉద్యానములో సమృద్ధి అయినటువంటి జల సంపన్మూలం ఉన్నాయండి. ఇక్కడ ప్రవాహ జలములు ఎక్కడున్నాయి, ఉద్యానవనములో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉద్యానవనము సంఘమును గురించి చెప్పబడింది. సంఘములో ప్రవాహ జలములు ఉండాలి. సమృద్ధికరమైనటువంటి లెబానోను పర్వత ప్రవాహము అని ఇక్కడ ప్రస్తావించాడు. ఈ రోజుల్లో మన సంఘానికి
సంఘములో మన బ్రదర్ వాళ్ళు చెప్పినట్లు వాక్యానికి ప్రాధాన్యత ఉంది. ఎందుకనగా ఇక్కడ వాక్యము నీటికి, పరిశుద్ధాత్మకు పోల్చబడినదిగా ఉంది. ఇక్కడ షులమితిలో సమృద్ధి అయినటువంటి జలములు ఉన్నట్లు చూడగలుగుతున్నాం. ఇక్కడ 15లో నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబానోను పర్వత ప్రవాహము, సమృద్ధి అయినటువంటి నీళ్ళు ప్రవాహము నీలో ఉన్నది ఈ ఉద్యానవనములో ఉంది అని షూలమితిని చెప్పాడు. ఈ రోజులలో మన సంఘములలో దేవుని వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుంటున్నాం? చేరి వచ్చిన విశ్వాసులము మన ఆత్మీయ వెదుగుదలను ఒకసారి మనం గమనిద్దాం. ఆత్మీయతలో, వాక్య సత్యములో ఎంతగా మనం ఎదిగామో ఇక్కడ చూస్తాము. లెబానోను పర్వత ప్రవాహము, సమృద్ధికరమైనటువంటి నీళ్లు ఈ ఉద్యానములో ఉన్నాయి. అంటే సమృద్ధికరమైనటువంటి వాక్యము ఈ రోజుల్లో మన సంఘములలో ఉండాలి. వాక్య ప్రవాహము, పరిశుద్ధాత్మ ప్రభావము, శక్తి వాక్యము ద్వారా మన సంఘములలో కనబడాలి. విశ్వాసములో మనం ఎంతగా ఎదిగామో ఇది చూపిస్తుంది. కేవలం ఊట కాదు కానీ ప్రవాహ జలకూపము, లెబానోను పర్వత ప్రవాహము, అంత సమృద్ధికరమైనటువంటి నీళ్లు ఆ యొక్క ఉద్యానములో ఉన్నాయి. ఈరోజు మన సంఘములలో పరిశుద్ధాత్మ అనే నీళ్లు, వాక్యమని నీరు మన సంఘాలలో ఉంటుందా? విశ్వాసులు మనం ఎంతవరకు ఎదిగామో మనం ఒకసారి గమనించుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో అక్కడ దేవుడు నరపుత్రుడా ఇక్కడికి ఎక్కిరమ్ము అని యెహెజ్కేలుతో మాట్లాడడం జరిగింది. యెహెజ్కేలు గ్రంథము యొక్క 48 అధ్యాయాలలో 47వ అధ్యాయమునకు యెహెజ్కేలునకు ఒక దర్శనము ద్వారా అక్కడ పిలవడం జరిగింది. యెహెజ్కేలు అక్కడికి వెళ్ళాడు. ఒక మనుష్యుడు కొలనూలు చేత పట్టుకున్నాడు, కొలకర్ర అలాగూ కొల నూలును పట్టుకొని ఆ మందిరము యొక్క కొలతను వేశాడు. మందిరపు బలిపీఠము గడప క్రింద నుండి ప్రవాహ జలముల ఒక జీవజలముల నది వస్తుందండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో ఆ బలిపీఠము యొక్క గడప క్రింద నుండి ఒక నది బయలుదేరుచున్నది. అది జీవజలముల నది అని అక్కడ ఉంది. ద లివింగ్ వాటర్ అని ఉందండి. జీవజలముల నది ఎక్కడ ఉంది? దేవుని మందిరములోని బలిపీఠం కింద గడప దగ్గర నుంచి పారుతూ ఉంటుంది. అది మందిరపు యొక్క కుడి ద్వారం నుంచి పారుతూ వెళ్ళడం మనం చూస్తూ ఉంటున్నాము. ఆ నీరు వెళ్ళిన చోటలల్లా స్వస్థత కలుగుతుంటుంది. పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. ఈరోజు మన సంఘములలో దేవుని యొక్క వాక్యము ప్రవహించాలి. పరిశుద్ధాత్మ శక్తి వాక్య రూపములో ఇక్కడ ప్రవాహ జలముల వలె ఉండాలి, ప్రవహించాలి. ఇక్కడ విశ్వాస జీవితంలో మనం ఎంతవరకు ఎదిగామో ఒక్కసారి గమనిద్దామా? ఇక్కడ 47వ అధ్యాయము 47వ అధ్యాయము పరమగీతము, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము మనం గమనించినట్లయితే 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 3వ వచనంలో ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీటి గుండను నడిపించగా నీళ్లు చీలమండలము లోతుండెను. ఇంతవరకు గమనించారండి? ఆ మనుష్యుడు యెహెజ్కేలును ఆ జీవజలముల నది గుండా నడిపించాడు. 1000 మూరలు కొలిచాడు. ఆ నీళ్ల గుండా నన్ను నడిపించగా నీళ్లు చీలమండలము లోతుండెను. ఆత్మీయ ధ్యానం మనము చూస్తుంటున్నాము. రెండవది, ఆయన మరి 1000 మూరలు కొలచి ఆ నీళ్ల గుండను నడిపించగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. యెహెజ్కేలు మొదట నడిచాడు. 1000 మూరలు దేవుడు కొలిచాడు. రాగా నీళ్లు చీలమండల పాదముల దగ్గరకు మాత్రమే ఉన్నాయి. అప్పుడు దేవుడు మరి 1000 మూరలు కొలచి నీళ్ల గుండా నడిపించగా ఇప్పుడు నీళ్ళు ఎంతవరకు వచ్చాయి? మోకాళ్ళ లోతుకు వచ్చాయి. మరి ఆయన ఇంకా 1000 మూరలు కొలచి నన్ను నీళ్ల గుండా నడిపించగా నీళ్లు మొలలోతుండెను, నడుముల దగ్గరికి వచ్చేసాయి ఇప్పుడు యెహెజ్కేలునకు నీళ్లు. అటు తర్వాత ఇంకా 1000 మూరలు కొలచి నీళ్ల గుండా నన్ను నడిపించగా అక్కడ ఏమని చదువుతున్నాము? నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను, దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. ఈ 4 అనుభవాలను ఈరోజు మనము చూద్దాం. మన వ్యక్తిగత విశ్వాస జీవితంలో ఆలోచన చేద్దాం. మనం ఎంతవరకు విశ్వాసములో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పరిశుద్ధాత్మ ప్రవాహములో మనము ఉన్నామనేది గమనిద్దాం. మొదట ఆ మనుషుడు కొలను చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరల కొలగా నీళ్ళు ఎంతవరకు వచ్చాయి? చీలమండల లోతున్నాయి. చూసా? ఒక విషయం గమనించండి.
ఆదాము మొదలుకొని 7వ వాడైనటువంటి హనోకు ఎగ్జాక్ట్లీగా 1000 సంవత్సరములప్పుడు అక్కడ చూస్తాం. ఆదాము మొదలుకొని హనోకు వరకు ఎన్ని సంవత్సరాలండి? 1000 సంవత్సరములు. హనోకు విషయం గమనిస్తాము. హనోకు దేవునితో నడిచెను. అతడు దేవునికి ఇష్టడుగా ఉండేను కనుక దేవుడు అతన్ని తీసుకొని పోయిను. అతడు హనోకు లేకపోయినని చూసాం. ఆదాము మొదలుకొని హనోకు వరకు 1000 సంవత్సరాలు. ఇక్కడ యెహెజ్కేలును ఆ నది గుండా 1000 మూరలు కొలిచాడు. యెహెజ్కేలుకు నీళ్ళు ఎక్కడ వరకు వచ్చాయి? చీలమండల వరకు, పాదముల దగ్గరకు వచ్చాయి. అది మన నడకను చూపుచున్నది. మొదటిగా నీళ్లు చీలమండలు అంటే మన విశ్వాస జీవితంలో మన నడకను, మన ప్రవర్తనను చూపుతున్నది. హనోకు మొదలుకొని ఇక్కడ చూస్తాం అబ్రహాము వరకు 1000 సంవత్సరాలండి. హనోకు మొదలుకొని అబ్రహాము చరిత్ర వరకు వచ్చినట్లయితే 1000 సంవత్సరములు. ఇక్కడ యెహెజ్కేలు ఏమనుంది? ఆయన మరియు 1000 మూరల కొలిచిన నీళ్ళ గుండా నడిపించ నీళ్ళు ఎక్కడికి వచ్చాయి? మోకాళ్ళ దాకా వచ్చాయి. అబ్రహాములో ఏమి జ్ఞాపకం వస్తుంది మనకు? ప్రార్థన జీవితం. మోకాళ్ళ దేనికి సూచన అండి? ప్రార్థన. హనోకు మొదలుకొని అబ్రహాము వరకు 1000 సంవత్సరములు. అలాగే 1000 మూరలు యెహెజ్కేలు నడవగా నీళ్లు మోకాళ్ళు అంటే ప్రార్థన జీవితాన్ని చూపిస్తున్నాయి. ఈరోజు విశ్వాసులం ఎంత ప్రార్థన చేస్తున్నాం? ఆ ప్రార్థన అంశానికి నేను వెళ్ళటం లేదు, కానీ ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీళ్లు మోకాళ్ళ దగ్గరకు వచ్చి అంటే ప్రార్థన జీవితం, ప్రార్థన వీరుడుగా ఉండాలి. అబ్రహాం ఎంత గొప్ప ప్రార్థన వీరుడు చూశారండి. అబ్రహాము మొదట బలిపీఠము కట్టిన స్థలమునకు వచ్చి యెహోవా నామమున బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. అబ్రహాము వెళ్ళిన చోటలల్లా ప్రార్థన జీవితము. సొదొమ గొమొర్రా పట్టణమును నాశనం చేయడానికి దేవదూతలు వచ్చిన సందర్భంలో అబ్రహాం ఏం మనవి చేశాడండి? నా సహోదరుని కుమారుడు అయినటువంటి లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. ప్రభువా, ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణం నీవు కాపాడవా అని మొరపెట్టాడు. నేను పట్టణం కాపాడుతాను. 45 మంది, 40, 30, 20, 10 మంది వచ్చారు. చూసారా? అబ్రహాము తన సహోదరుని కుమారుని కొరకు ఎంత ప్రాధేయపడుతూ ప్రార్థన చేశాడు. మోకాళ్ళు ప్రార్థన జీవితాన్ని చూపిస్తున్నాయి. అబ్రహాము మాత్రమే కాదండి, అబ్రహాము ఇంట్లో అలవరచబడినటువంటి ప్రతి మనుష్యుడు కూడా ప్రార్థన పరుడే. అతని ఇంటి పెద్ద దాసునటువంటి ఎలియేజరు ఇసాకు భార్య తీసుకురావడానికి అబ్రహాం బంధువులు రిబ్కా యొక్క పుట్టింటికి వెళ్ళిన సందర్భంలో మనం గమనిస్తాము. ఆ ఊరి దగ్గరికి రాగానే సాయంకాలము అతడు ఆ బావి దగ్గర తన ఒంటెలను ఏం చేశాడండి? మోకరింప చేశాడు. ఆ పెద్ద దాసుడు తల వంచి యెహోవాకు మ్రొక్కెను అని ఉందండి. అబ్రహాము ఇంట్లో పుట్టిన దాసులు కూడా ప్రార్థన పరులే. కాబట్టి ఈ రోజులలో విశ్వాసులము ఎంతవరకు ప్రార్థన చేస్తుంటున్నామా? ప్రార్థనకు సమయం ఇస్తుంటున్నామా? యెహెజ్కేలు గ్రంథాన్ని గమనిస్తే ఆయన మరి 1000 మూరలను నీళ్ళ గుండా నడిపించగా నీళ్ళు ఎక్కడికి వచ్చాయి? మొలలోతు, నడుము వరకు వచ్చాయి. నడుము దేనికి సూచిస్తుంది? బలమును చూపిస్తుంది. రెండవది పని చేయడం చూపిస్తుంది. క్రొత్త నిబంధనలో యజమానుడు దాసుని గురించి చెప్తూ ఆ దాసుడు నడుము కట్టుకొని పని చేయును అని చూస్తున్నామండి. నడుము కట్టుకొని పని చేయడము. అబ్రహాము మొదలుకొని దావీదు, సొలొమోను వరకు 1000 సంవత్సరాలండి. రాజైన దావీదు ఏమన్నాడు తెలుసండి? నేను దేవదారు నగరులతో కట్టిన పట్టణం ఉంటున్నాను. దేవుని యొక్క మందసం అక్కడ ఉంది, డేరాలలో ఉంది. దేవుని కొరకు ఒక మందిరం నేను కట్టాలనుకున్నాడు. ఆ మందిరమును దేవుడు సొలొమోను ద్వారా కట్టించడం జరిగింది. పని చేయడం చూస్తుంటున్నాము. ఆఖరి అనుభవములో యెహెజ్కేలు గ్రంథాన్ని మనం గమనిస్తే ఆయన ఇంకా 1000 మూరలను నడిపించగా నేను నడవలేనంత లోతైన నది నీరు కనబడింది, నేను ఈదవలసినంత గొప్ప సముద్ర ప్రవాహం నది కనబడింది అన్నాడండి. దావీదు మొదలుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు ఎన్ని సంవత్సరాలండి? 1000 సంవత్సరాలు. యెహెజ్కేలు యొక్క అనుభవంలో మొదట 1000 మూరలు చీలమండల వరకును, రెండవ 1000 మూరలు మోకాళ్ళ వరకును, మరియు ఆ నదిలు ఇంకా లోతుకు వెళితే నడుముల లోతు, తర్వాత ఇంకా లోతుకు వెళితే ఇక నడువలేనంత లోతైన నీరు కనపడింది, ఈదవలసినంతటువంటి గొప్ప నది ప్రవాహము అయింది. ఈ 4 అనుభవాలు చరిత్రలు చూస్తే ఆదాము మొదలుకొని హనోకు వరకు 1000 సంవత్సరాలు. హనోకు నడిచిన అనుభవం ఉంది, దేవునితో నడిచాడు. అది చీలమండలం యొక్క అనుభవము. హనోకు మొదలుకొని అబ్రహాం వరకు 1000 సంవత్సరాలు. అబ్రహాము ప్రార్థన పౌరుడు. నీళ్ళు ఎంతవరకు వచ్చాయి? మోకాళ్ళ లోతుకు వచ్చాయి. మోకాటి ప్రార్థన. అబ్రహాము మొదలుకొని దావీదు వరకు ఎంతవరకు? 1000 సంవత్సరములు. నీళ్ళు ఇప్పుడు ఎంతవరకు వచ్చాయి?
నడుములు లోతుకు వచ్చాయి. దేవుని పని చేయటం సేవా జీవితాన్ని చూపిస్తుంది. నడుములు మొదలుకొని ఇంకా లోతుకు వెళితే ఇక నడవలేకుండా మునిగిపోయేంత అంటే నీళ్లు, గొప్ప ప్రవాహం ఉంది, ఈదవలసి వచ్చిందని యెహెజ్కేలు చెప్పాడు. అది ఎవరు తెలుసండి? దావీదు మొదలుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు 1000 సంవత్సరములు. పరిపూర్ణముది కానిది ఉన్నప్పుడు, పరిపూర్ణముది వచ్చిన తర్వాత పరిపూర్ణం కానిది నిరర్థకము అగును. క్రీస్తు వచ్చిన తర్వాత, ప్రభు అయిన క్రీస్తు వచ్చిన తర్వాత పరిపూర్ణతలోనికి మనం నడుస్తుంటున్నాం. ఇప్పుడు క్రీస్తులో మనం ఎలా ఉన్నాము? సంపూర్ణంగా మునిగిపోయిన స్థితిలో ఉంటున్నాము. క్రీస్తుతో సారూప్యం కలిగి, సమరూపం కలిగి క్రీస్తులో మనం మునిగిపోయిన అనుభవం మనలో ఉంటుందా? యెహెజ్కేలునకు దేవుడు చూపించాడు. ఈరోజు ఆఖరిగా షూలమ్మితి విషయంలో సొలొమోను మాట్లాడుతూ ఏమన్నాడంటే, నా ప్రియురాలా, నీవు సుందరివి, మూత వేయబడినటువంటి జలకూపం అంటూ అన్నాడు. అక్కడ అంటాడు, నీవు లెబానోను పర్వత ప్రవాహము అన్నాడండి. యెహెజ్కేలునకు ఆ యొక్క అనుభవం చూపించాడు. విశ్వాసులమైన మనము ఈరోజు ధ్యానం చేద్దాం. ఇంకా చీలమండల వరకు ఉన్నామా? మోకాళ్ళ లోతుకి దిగామా? లేక నడుముల వరకు నీళ్ళు వచ్చాయా? లేక దేవుని వాక్యముల మనము మునిగి తేలుతూ ఉంటున్నామా? కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు పరిపూర్ణతలోనికి మనలను ఆయన నడిపించాడు. ఒక విషయం గమనిద్దాము. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఇదివరకే గెలిచి తినేని అయినను సంపూర్ణ సిద్ధి పొంది తినే నేను అనుకొనను గాని ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను. నేను సంపూర్ణ సిద్ధి పొందుట కొరకై గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడండి. పౌలు అంటాడు, నేను సంపూర్ణ సిద్ధి పొందాలి, ఇంకా క్రీస్తు నేను తెలుసుకోవాలి, క్రీస్తులో నేను లీనమైపోవాలి, ఆయన పునరుత్థాన శక్తి ఎట్టిదో నేను తెలుసుకోవాలి, ఆయన మరణము ఎట్టిదో, ఆయన పునరుత్థాన శక్తి ఎట్టిదో నేను తెలుసుకున్నటకు నాకు కలిగిన సమస్తమును ఏమన్నాడు? పెంటతో సమానము. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగాలి, ఆయన మరణములో సమానానుభవం గలవాడనై ఉండాలి, ఆయన మరణములో పాలివాడనవ్వాలి, ఆయన బలమును, ఆయన ప్రభావమును నేను ఎరగాలి. కాబట్టి సమస్తం నష్టపరుచుకొని క్రీస్తు వైపు చూస్తూ గురి యొద్దకు పరుగెత్తుతున్నాను. ఇంకా నేను క్రీస్తుని తెలుసుకోవాలి అనుకుంటున్నాను. కాబట్టి ఈరోజు క్రైస్తవులు ఎంతటి వరకు మనం ఏ అనుభవంలో ఉన్నామో చూద్దాం. యెహెజ్కేలునకు చూపించాడు. ఇక చీలమండల వరకు, మోకాళ్ళ వరకు, నడుముల వరకు అతడు మునిగిపోయేంత గొప్ప నది అని చూపించాడు. ఈరోజు మన విశ్వాస వ్యక్తిగత జీవితంలో ఎంతవరకు మనం ఎదిగి ఉంటున్నామో, ఇంకా పాలు త్రాగవలసిన వాళ్ళమై ఉంటున్నామా? బలమైన ఆహారం తినటకు మనం సిద్ధంగా ఉన్నామా? గమనిద్దాం. షూలమ్మితిని పోల్చుకొని షూలమ్మితిని ఆ యొక్క లక్షణములు మనం గమనించాము. సొలొమోనునకు షూలమ్మితికి ఉన్నటువంటి సంబంధము, క్రీస్తుకు సంఘంకు ఉన్నటువంటి పోలికలను మనము చూసాం. కాబట్టి షూలమ్మితి ఆఖరిగా అంటుంది, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు ఏతించునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. ఈ ఉద్యానవనములు ఏం కనబడుతున్నాయి? ఉద్యానవనములో ఫలవృక్షములు ఉన్నాయి. ఆమె అంటుంది, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు ఏతించునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు పెండ్లి కుమారుడుగా, వరుడుగా, ప్రియుడుగా రాబోతుంటున్నాడు. సంఘం ఎలా ఉంది? వధువుగా, పెండ్లి కుమార్తెగా సిద్ధపడి ఉంది. మనం ఆహ్వానిస్తుంటున్నామా? బైబిల్లో ఆఖరి వచనం ఉంది, ప్రకటన గ్రంథంలో, ప్రభు అయిన యేసు రమ్ము, సంఘమునకు ఎక్కడ ప్రభు అయిన యేసు రమ్ము అని ఆహ్వానం ఉంది. ఈరోజు చూసాము, షూలమ్మితి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు ఏతించునుగాక, తనకిష్టమైన ఫలములు ఈ ఉద్యానములో ఉన్నాయి కాబట్టి ఆయన తీసుకొని భుజించునుగాక. కాబట్టి సంఘముగా ప్రియుడైనటువంటి క్రీస్తును, వరుడైనటువంటి ప్రభువును వధు రూపంలో ఉన్నటువంటి సంఘము ఆహ్వానం ఇవ్వగలుగుతుందా? ఆ స్థాయికి మనం ఎదిగామా? ఆయనకి ఇష్టమైన ఫలములు మన సంఘాలలో ఉన్నాయా? లేక మన వ్యక్తిగత జీవితంలో మన ప్రియునికి, ప్రభువునకు ఇష్టమైన ఫలములు ఉంటున్నాయా? కాబట్టి ఫలములు ఫలించి ప్రభువును మహింపరచుదుము గాక. ఎందుకు తెలుసండి? యోహాను తన ప్రసంగంలో అన్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మనమందరము దేవుని ఉద్యానవనములో, దేవుని తోటలో, దేవుని సంఘములో చెట్ల వలె ఉన్నాం. కాబట్టి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు ఏతించునుగాక, తనకిష్టమైన ఫలములు, మనలో ఫలములు ఉంటున్నాయా? కాబట్టి ఆత్మ సంబంధమైన ఫలములతో ఫలభరితమైన జీవితం కలిగి మనము కూడా షూలమ్మితి వలె మన ప్రభు అయిన యేసుక్రీస్తు నేడు రేపు రాని ఉంటుండగా, ప్రభువా నీవు త్వరగా
రమ్ము అని ఆయన ఆహ్వానించి ఆత్మ సంబంధమైన ఫలముతో ఆయన ప్రభువు తనకిష్టమైన ఫలమును భుజించినట్లు ఈ సంఘం అనే ఉద్యానవనమునకు ఆయనను ఆహ్వానించి ఆత్మీయంగా ముందుకు సాగుదాముగాక. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక.